హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అయింది అసలు ఒక నార్మల్ లాంగ్ వీడియో చేసి. షార్ట్సే ఎక్కువ పెడుతున్నాను, లాంగ్ వీడియో చేసేదానికి టైం ఉండట్లేదు. బేసిక్గా నేను జర్మనీలో ఉంటాను కాబట్టి నాకు లాంగ్వేజ్, సో నేను దాని క్లాసెస్కి వెళ్ళడం, సో ఇదంతా బిజీగా అయిపోతుంది. ఒక్క నిమిషం, సారీ. సో ఈరోజు సారీ, ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో, హలో అండి, దిస్ ఈజ్ శిరీష. మీకు ఈ ఛానల్లో అన్ని వ్లాగ్స్ ఉంటాయి, లైక్ ఫ్యాషన్, బ్యూటీ, కుకింగ్, ట్రావెల్, జర్మనీ గురించి అన్నీ మీకైతే నేను ఈ ఛానల్లో చూపించాలనుకుంటున్నాను. సో ఈరోజు ఏం చూపించాలి అనుకుంటున్నానంటే, నేను కొన్ని పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ బ్లౌజెస్ అయితే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో నేను ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నానో కూడా మీకు పక్కన చూపిస్తాను ఫోటోలో. వాళ్ళ దగ్గర అయితే నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను ఇప్పుడు చూపించేవన్నీ నార్మల్ సింపుల్, మనం ఫ్యాషన్ లైక్ ఎక్కువ లైక్ పట్టు శారీస్ ఇలాంటివి కాదు, నార్మల్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ అయితే నేను చూపించబోతున్నాను. సో వాటికి నేను బ్లౌజెస్ని ఎలా చేసుకున్నానో అవి చూపిస్తాను మీకైతే. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్స్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి, ఇలాంటి మంచి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండడానికి. సో ఇందులో ఈరోజు ఫస్ట్ శారీ వచ్చేసి, ఇది నార్మల్ ఏమంటారు, ఖాదీ కాటన్ ఉంటుంది కదా, సో ఆ శారీనే ఇది. నాకు ఇలాంటి కాటన్ శారీస్ చాలా ఇష్టం, లైక్ బాడీ హగ్గింగ్, మనం ఎలా చెప్తే అలా ఉంటుంది కాబట్టి నాకు ఈ కాటన్ శారీస్ చాలా ఇష్టం. సో ఇది వచ్చేసి డ్యూయల్ షేడ్ శారీ, డార్క్ బ్రౌన్ అండ్ లైట్ బ్రౌన్ మిక్సింగ్ వస్తుంది. అండ్ ఈ సైడ్స్ టాజిల్స్, నాకు టాజిల్స్ ఇలా టాజిల్స్ ఉన్నామంటే ఇంకా ఇష్టం. చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉంటుంది శారీ అయితే కాటన్లో కాబట్టి. సో ఈ శారీకి నేనేంటంటే వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్నే నేను యూజ్ చేసుకున్నాను. సో దాంతోనే నేను ఇలా, ఇప్పుడు వీనెక్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సో నేనైతే వీనెక్కే, కాకపోతే ప్రిన్సెస్ కట్లా పెట్టించుకున్నాను ఫ్రంట్. కప్స్ అవి అయితే నేను అసలు దేనికి యూజ్ చేయను, నాకు ఎందుకో ఇంకా హెవీగా అనిపిస్తుంది కప్స్ అవి యూజ్ చేస్తే. సో బ్లౌజ్ అయితే నేను ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ వీనెక్ పెట్టుకున్నాను అండ్ బ్యాక్ ఓపెన్ యాజ్ యూజువల్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి నేను చాలా చిన్న ఫ్రిల్స్, మీకు ఇక్కడ చూసినట్టయితే చాలా చిన్న ఫ్రిల్స్, నాకు ఎందుకో ఇలా ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనిపించింది కాటన్లో, మంచిగా చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని. సో ఇది ఎలా ఉంటుందో ఇంకా నేనైతే స్టైల్ చేయలేదు, దీన్ని వేసుకున్నాక మీకు చూపిస్తాను, దాంతో ఒక రీల్ ఏదైనా చేసి పెడతాను. సో ఇట్లా చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఈ ఫ్రిల్స్ ఏంటంటే ఇది కాటన్ శారీ వల్ల మనకి స్టిఫ్గా నిలబడతాయి అన్నమాట, ఇలా పడిపోకుండా అలా ఇవి స్టిఫ్గా ఉంటాయి. సో చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎవరికైనా ఇలా వీనెక్ కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు, బాగుంటుంది వీనెక్ అసలు యాక్చువల్లీ. అంటే ఓల్డ్ మోడల్స్లోకి ఇప్పుడు వెళ్తున్నాం కదా, సో అది ఫస్ట్ శారీ అయితే ఇది. అండ్ యాజ్ యూజువల్గా ప్రిన్సెస్ కట్, మీరు ఎప్పుడైనా ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే ఇక్కడ మీకు చెస్ట్ పార్ట్ దగ్గర ఏంటంటే మీకు ఇట్లా పాయింటెడ్గా అలా అనిపించదు. ఎప్పుడైతే నార్మల్గా పెట్టుకున్నారనుకోండి షేప్, దానివల్ల ఇలా పాయింట్ అలా అనిపిస్తుంది, నాకు అలా నచ్చదు. సో ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు ప్రిన్సెస్ కట్, అది ఏ బ్లౌజ్ అయినా, నా పెళ్ళి బ్లౌజెస్లో కూడా నేను అన్ని ప్రిన్సెస్ కట్లోనే మ్యాక్సిమం ఉండేలా చూసుకున్నాను. సో ఇది ఫస్ట్ శారీ. అండ్ ఒకవేళ మీకు శారీ డీటెయిల్స్ నచ్చినా కావాలనుకున్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి, సో దీన్ని ఆర్గంజా అనాలో లేకపోతే పేపర్ శారీ, పేపర్, నాకు ఫ్యాబ్రిక్ కోసం అంత ఐడియా లేదు, ఏమనాలో కూడా నాకు తెలీదు. బట్ శారీ వచ్చేసి అసలు ఎంత లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా 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 నచ్చింది, లైక్ సీ గ్రీన్ పైన పింక్ కలర్, మీకు చూసినట్టయితే ఫ్లోరల్ వచ్చింది, లైక్ చెర్రీ బ్లూజమ్స్ వస్తున్నాయి కదా అట్లా. సో
శారీ అయితే చాలా సాఫ్ట్, అసలు మీరు చూస్తున్నారా ఇలా ఫోల్డ్ చేస్తుంటే ఎలా అయిపోతుందో, ఇంత సాఫ్ట్ ఉంది శారీ. అసలు ఎలా ఉంటుందో అని అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇది వేసుకోవడానికి. అండ్ బార్డర్ కూడా ఏం లేదు, బార్డర్ వచ్చేసి చాలా చిన్నగా ఒక 2 లైన్స్ గోల్డ్ దానిలాగా ఇచ్చాడు వాడు, అంతే. చాలా మినిమల్. నాకు శారీ అయితే చాలా నచ్చింది, ఇంత లైట్ వెయిట్ శారీ, చాలా బాగుంది అసలు వేసుకుంటే. ఎంత సాఫ్ట్, ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తాను నేను మ్యాక్సిమం, ఎందుకంటే నాకు హెవీ వెయిటెడ్ శారీస్ నేను అసలు హ్యాండిల్ చేయలేను. ఫస్ట్ థింగ్, నాకు చాలా సాఫ్ట్గా, చాలా మినిమల్గా అండ్ అసలు కంఫర్ట్గా ఉండే శారీస్ అయితే నేను డే అంతా ఉండిపోమన్నా కూడా ఈజీగా ఉండిపోతాను. సో దీనికి బ్లౌజ్ ఏంటంటే, దీనికి బ్లౌజ్ రాలేదు యాక్చువల్లీ. సో నేను ఏం చేశానంటే, ఈ పింక్ ఉంది కదా శారీలో, ఈ పింక్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా నేను సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. అండ్ శారీలో చిన్న పార్ట్ని తీసి దాన్ని ఇట్లా హ్యాండ్స్ లాగా పెట్టించుకున్నాను. ఇవి కూడా కొంచెం లైక్ ఫ్రిల్స్, చిన్న ఫ్రిల్స్ వచ్చి స్లీవ్లెస్లా వస్తుంది. సో ఇది వచ్చేసరికి నేను బోట్ నెక్లా పెట్టించుకున్నాను. బోట్ నెక్ వస్తుంది, మరీ హై బోట్ నెక్ కాదు, చిన్న మినిమల్ బోట్ నెక్ అయితే వస్తుంది. అండ్ ఇట్లా ఫ్రిల్స్ అయితే వస్తాయి. ఈ ఫ్రిల్స్ పెట్టడం వల్ల ఈ బ్లౌజ్కి చాలా లుక్ వచ్చింది. సో బ్యాక్ కూడా నేను బ్యాక్ ఓపెన్ పెట్టుకొని ఇట్లా హై నెక్ లానే పెట్టించుకున్నాను. సో ఒకటి వీ నెక్ ఉంది కదా, సో ఒకటి హై నెక్ పెట్టించుకుందామని చెప్పేసి ఒకటి హై అయితే పెట్టించుకున్నాను. అండ్ ఈ ఫ్రిల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ మీకు కావాల్సితే ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు మీ బ్లౌజెస్కి. అలా ఇలా స్లీవ్లెస్ ఇష్టం లేదు మాకు అనుకుంటే, నేను స్లీవ్లెస్ వేసుకుంటా కాబట్టి నాకు ఇది ఓకే. సో ఇదొక మోడల్. అండ్ నాకైతే సాటిన్ బాగుంటుంది అనిపించింది, వేరే ఏ క్లాత్ తీసుకున్నా కూడా దీనికి అంతలా మ్యాచ్ అవ్వదు అనుకొని నేనైతే సాటిన్ తీసుకున్నాను, సేమ్ మ్యాచింగ్గా పింక్ షేడ్లో. సో కాంట్రాస్ట్ వెళ్తే బాగుంటుంది కదా, మళ్ళీ గ్రీన్ తీసుకుంటే మొత్తం శారీ అంతా ఒకటేలా అనిపిస్తుంది అని చెప్పి నేనైతే కాంట్రాస్ట్లోకి వెళ్ళాను. సో ఇది సెకండ్ శారీ. సో నెక్స్ట్ థర్డ్ శారీ వచ్చేసరికి ఇది కూడా సేమ్ ఖాదీ కాటనే. నాకు కాటన్ శారీస్ ఇష్టం, సో అందులో ఖాదీ కాటన్లోనే తీసుకున్నాను. మీరు ఇది ఆల్రెడీ నా రీల్స్లో చూసి ఉండొచ్చు. సో ఇది శారీ. సో ఇది కూడా డబల్ షేడెడే. సో ఒక సైడ్ లోపల ఇలా పింక్ వస్తుంది, ఇంకొక హాఫ్ ఏమో గ్రీన్, హాఫ్ ఈ రాణి పింక్లా వస్తుంది. అండ్ సేమ్ సైడ్న ఈ టాజిల్స్, నార్మల్గా టాజిల్స్ ఉంటే చాలు, నాకు అసలు పిచ్చి, ఇంకా పడిపోతాను ఆ శారీకి. అది ఎలా ఉన్నా ఎంత కాస్ట్ అయినా నాకు టాజిల్స్ మంచిగా అనిపించాయా అంటే ఇంకా శారీ తీసేసుకుంటాను నేను, అంత ఇష్టం. సో ఇది, దీనికి వచ్చేసరికి నేను 3/4 హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ బోట్ నెక్, నాకు ఇలా బోట్ నెక్స్ కూడా చాలా నచ్చుతాయి. అండ్ నేను ఈ బోట్ నెక్ చుట్టూ ఇట్లా ఒక గ్రీన్ థ్రెడ్తో పైపింగ్ అని నేను అన్నను, ఇదేంటంటే హ్యాండ్తోనే స్టిచ్ చేయాలి గ్రీన్ థ్రెడ్తో. ఇట్లా మీకు కనిపిస్తుందో లేదో, సో ఇట్లా థ్రెడ్ వర్క్లా వస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ బ్యాక్ వచ్చేసరికి నేను కొంచెం డీప్ నెక్లా పెట్టించుకున్నాను. మీకు పిన్స్ పెడితే తెలుస్తుంది, 1 సెకండ్. యా, ఇది ఫ్రంట్ పార్ట్ హై నెక్, అండ్ ఇది బ్యాక్ కొంచెం డీప్ వస్తుంది. మరీ అంత డీప్ పెట్టించుకోలేదు నేను, ఇంత ఇంత మరీ అంత డీప్ అయినా కూడా బాగుండదు, సో అందుకని. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి అసలు బ్యూటిఫుల్ హ్యాండ్స్, ఇది అసలు చిన్న చిన్న బౌస్ పెట్టించుకున్నాను శారీ నుండి తీసుకొని, ఆ బౌస్ అలా వస్తాయి మధ్యలో. సో చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే, నా ఫేవరెట్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ హ్యాండ్స్ చుట్టూరా కూడా నాకు థ్రెడ్తో చేయించుకున్నాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా థ్రెడ్తో వస్తుంది. అండ్ హ్యాండ్స్కి అయితే ఇట్లా, యూ కెన్ సీ ఇట్.
ఇట్లా బౌస్ అయితే పెట్టించుకున్నాను. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే, అసలు మంచి లుక్ వస్తుంది. మీకు ఎవరికైనా నచ్చితే నాకు కామెంట్స్ చేయండి, అండ్ ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా. ఒకవేళ కావాలంటే నేను మీకు రెస్పాండ్ అయ్యి ఈ ఇమేజెస్ ఏమైనా కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. అండ్ దీనికి యాజ్ యూజువల్గా ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్టే పెట్టించుకున్నాను. ఇది థర్డ్ శారీ. అండ్ ఫోర్త్ శారీ వచ్చేసరికి ఇది బెనారస్ ఆ టైప్ శారీనే ఇది. సో శారీ అయితే ఇది బ్యూటిఫుల్ వైలెట్ కలర్, చాలా బాగుంటుంది శారీ అంతా. ఇట్లా శారీ అంతా వస్తుంది ఇట్లానే చిన్న బుట్టి వస్తుంది, మధ్య మధ్యలో పెద్ద పెద్ద వస్తాయి. శారీ అంతా ఇలా ఉంటుంది, మధ్యలో చిన్న ప్లెయిన్ వస్తుంది అంతే. సో ఈ శారీ డీటెయిల్స్ వచ్చేసరికి నేను ఇది వైజాగ్లోనే తీసుకున్నాను, అంబటి షాప్లో. ఎవరికైనా తెలుసుంటే వెళ్ళొచ్చు. అంబటి సిల్క్స్లో తీసుకున్నాను. అండ్ దీనికి కూడా టాజిల్స్. సో దీనికి నేనేం చేశానంటే, శారీ ఇంత హెవీగా ఉంది కాబట్టి నేను బ్లౌజ్ చాలా మినిమల్గా కుట్టించుకున్నాను. అంటే నేను దీనికి ఇంకా ఓవర్ ఏం చేయాలనుకోవట్లేదు. బ్లౌజ్ మనం సింపుల్ పెట్టుకుంటే శారీ హైలైట్ అవుతుంది. సో అందుకోసం ఈ శారీని ఇంకా ఇంత వర్క్ ఉండి ఇంతలా ఉంది కాబట్టి నేను బ్లౌజ్ అయితే చాలా మినిమల్గా పెట్టించుకున్నాను. ఐ విల్ షో యూ. సో ఇది బ్లౌజ్ నార్మల్గా ప్రిన్సెస్ కట్టే ఫ్రంట్. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి నేను మినీ స్లీవ్స్లా పెట్టించుకున్నాను. లైక్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా చాలా మినిమల్గా పెట్టించుకున్నాను హ్యాండ్స్. అండ్ బ్లౌజ్ పార్ట్లో మనకు వాడు ఇచ్చిన బ్లౌజ్లో ఇట్లా బార్డర్ ఉంటే ఆ బార్డర్నే పెట్టించుకున్నాను హ్యాండ్కి. ఇంకా ప్లెయిన్ ఇంకా ఎక్కువ రాకుండా ఇంకా ఇక్కడ షోల్డర్ లెంత్ నుంచి ఓన్లీ ఇది. సో ఇలా పెట్టించుకోవడం వల్ల ఏంటంటే శారీ ఎలివేట్ అవుతుంది మనకి. ఇట్లా హాఫ్ స్లీవ్లా పెట్టించుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ యూ నెక్, అండ్ బ్యాక్ వచ్చేసరికి డీప్ నెక్లా వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్గా ఫ్రంట్ ప్రిన్సెస్ నెక్. మీరు ఎప్పుడైనా కూడా ప్రిన్సెస్ నెక్ యూస్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది, కంఫర్ట్గా అనిపిస్తుంది. ఫ్రంట్ హుక్స్ లైక్ ఆఫ్టర్ బేబీస్ అదంతా సెకండరీ, కానీ ఫస్ట్ అయితే మాత్రం మీరు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో మీరు ఒకవేళ కాలేజ్ లైక్ ఏదైనా జాబ్ దీనికైతే ప్రిన్సెస్ నెక్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. అంటే ఫ్రంట్ మనకి ఓవర్గా ఇదిలా అనిపించదు. సో ప్రిన్సెస్ నెక్ అయితే చాలా బెస్ట్ అని అయితే నేను రికమెండ్ చేస్తాను, నాకు చాలా ఇష్టం పర్సనల్గా. సో ఈ బ్లౌజెస్ అన్నీ నేను ఎస్పీ బొటిక్ వాళ్ళ దగ్గరే అయితే స్టిచ్ చేయించుకున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్. ఇన్స్టాగ్రామ్లో ఎస్పీ బొటిక్ అని ఉంటుంది, వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. మీరు నార్మల్ మెజర్మెంట్స్ అవి వాళ్ళకి వైజాగ్లో ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు, లేదనుకుంటే ఆన్లైన్లో అయినా మీ మెజర్మెంట్స్ వాళ్ళకి ఇచ్చేసి మీరు ఫ్యాబ్రిక్ అది మీరు పంపించిన వాళ్ళని కొనమని చెప్పినా కూడా వాళ్ళే స్టిచ్ చేస్తారు. వాళ్ళు అన్నీ లైక్ ఫ్రాక్స్ అన్ని డ్రెస్సెస్ ఇవన్నీ చేస్తారు, హాఫ్ శారీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ విత్ దట్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా మినిమల్గా ఇంట్లోనే హ్యాపీగా స్టిచ్ చేస్తారు. సో నెక్స్ట్ శారీ వచ్చేసి దిస్ ఈజ్ టిష్యూ ఆర్గంజా ఆర్ సంథింగ్. మీకు శారీ అంటే ఏంటి ప్లెయిన్ లాగా అనిపిస్తుంది, బట్ కాదు, దీంట్లో సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది. శారీ అంతా చూసినట్టయితే ఈ బార్డర్స్లో ఇట్లా కట్ బార్డర్లా వస్తుంది శారీ అంతా, ఇట్లా ఫ్లవర్స్లో. అండ్ శారీ అంతా చిన్న చిన్న బుటీలా వస్తుంది. అండ్ శారీ వచ్చేసరికి సేమ్ ఇలా మొత్తం అంతా ఇదే కలర్, ఎక్కడా కూడా ఏముండదు. సో నేను దీంట్లో వచ్చే బ్లౌజ్ మళ్ళీ స్టిచ్ చేయించుకోలేదు, ఎందుకంటే శారీ అంతా ఒకేలా అయిపోతుంది. సో దీనికి కాంట్రాస్ట్లో వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను.
సో ఇది బ్లౌజ్. రెడ్ కలర్ నేను జార్జెట్లోనే సెల్ఫ్ డిజైన్ లైక్ వాళ్ళే డిజైన్ ఉండే పీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బ్లౌజ్ అంతా ఇట్లా చిన్న చిప్ వర్క్ వస్తుంది. యూ కెన్ సీ దట్ ఈ చిప్ వర్క్ వస్తుంది. అండ్ నేను ఏం చేశానంటే ఇది క్రీమ్ కలర్ కదా, సో దానికి మ్యాచ్ అయ్యేటట్టు నేను ఇట్లా క్రీమ్ పైపింగ్ అయితే చేయించుకున్నాను. సో ఇది వేసుకున్నప్పుడు దీనికి కొంచెం మ్యాచింగ్ ఉంటుంది అన్న థాట్తో. అండ్ దీనికి కూడా సేమ్ యాజ్ యూజువల్ చిన్న ఫ్రిల్స్, చిట్టి ఫ్రిల్స్ అయితే పెట్టించుకున్నాను. నాకు ఈ ఫ్రిల్స్ అంటే చాలా ఇష్టం. సో మీరు మ్యాక్సిమం ఇప్పుడు నాకు చూసిన బ్లౌజెస్లో ఆల్మోస్ట్ 3 బ్లౌజెస్ అయితే మీకు ఫ్రిల్స్ వర్కే కనిపిస్తుంది. సో ఇది. అండ్ ఈ బ్లౌజ్కి ఏంటంటే నేను ఏం చేశానంటే ఫ్రంట్ ఓపెనింగ్ పెట్టించుకున్నాను. అండ్ దట్ టు ఇన్ ప్రిన్సెస్ నెక్, ప్రిన్సెస్ కట్లోనే నేను ఫ్రంట్ ఓపెన్ అయితే పెట్టించుకున్నా. అండ్ బ్యాక్ వచ్చేసరికి నేను డీప్లో వెళ్ళా. యూ కెన్ సీ మరీ డీప్ రాదు, బట్ దీనికంటే డీప్ వేసుకోవాలనుకున్న వాళ్ళు దీనికన్నా డీప్ పెట్టించుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది. సో నేను ఈ డీప్ అయితే పెట్టించుకున్నా. అండ్ శారీ బ్లౌజ్ అంతా ఇట్లా చిప్ వర్క్ అయితే వస్తుంది. సో ఇది నెక్స్ట్ శారీ వచ్చేసరికి. అండ్ లాస్ట్ శారీ ఇన్ దిస్ సిరీస్. ఇంకా నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి, బట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. మీలో చాలామంది చూస్తారో లేదో తెలియదు ఫుల్. సో అందుకని ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. అండ్ ఇది లాస్ట్ శారీ. ఈ శారీ వచ్చేసరికి మీరు చాలామంది చూసే ఉంటారు, వైట్ అండ్ పింక్. ఈ శారీని చాలామంది చూసే ఉంటారు. చాలా సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది అయితే దీన్ని వేర్ చేశారు. బట్ నేను దీనికి ఒక చిన్న ట్విస్ట్ పెట్టుకున్నాను. ఏంటంటే అందరూ వేసుకున్నట్టు నేను ఆ బ్లౌజ్ అయితే వేసుకోదలుచుకోలేదు. దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఏంటంటే కొంచెం మగ్గం వర్క్లా వచ్చింది హ్యాండ్స్కి. సో నేను అది కంప్లీట్లీ అవాయిడ్ చేశాను. నాకు అది వద్దు. ఎందుకంటే దీంతో వచ్చిన శారీ ప్రతి ఒక్కరూ ఆ శారీని స్టిచ్ చేయించుకొని అలానే వేర్ చేసుకుంటున్నారు. నాకు అది అస్సలు నచ్చలేదు. ఈ శారీతో వచ్చింది నేను ఏం చేశాను అంటే దీనికి కంప్లీట్గా అంటే ఈ పింక్లోనే కాకపోతే నేను డిఫరెంట్గా బ్లౌజ్ ప్లాన్ చేసుకున్నాను. సో బ్లౌజ్ వచ్చేసరికి నేను 2 క్లాత్స్ తీసుకున్నాను బ్లౌజ్కి. ఫస్ట్ది వచ్చేసరికి నెట్ క్లాత్ తీసుకున్నాను. సేమ్ ఆ పింక్లో నెట్ క్లాత్ తీసుకొని మళ్ళీ సాటిన్ తీసుకున్నాను. సాఫ్ట్ సాటిన్ ఉంటుంది కదా, ఈ 2 తీసుకొని ఈ రెండింటి కాంబినేషన్లో నేను ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేయించుకున్నాను. సచ్ ఏ ప్రీటీ బ్లౌజ్. అసలు నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి, చాలామంది అడిగారు నాకు ఈ బ్లౌజ్ కోసం నేను ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు. సో ఇది ఏంటంటే ఇది బ్లౌజ్ సేమ్ పింక్. సో బ్లౌజ్ ఇది ఫ్రంట్ నార్మల్ చిన్న ఏంటంటారు స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా, సో అట్లా చిన్న హార్ట్ షేప్ వస్తుంది. అండ్ హ్యాండ్ వచ్చేసరికి నేను ఇట్లా బెలూన్ హ్యాండ్ అయితే పెట్టించుకున్నాను. దీనివల్ల శారీ అండ్ బ్లౌజ్ 2 చాలా ఎలివేట్ అయినాయి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా బాగుంటుంది కూడా డిఫరెంట్గా. అంటే దాంట్లో ఇచ్చిందే అందరూ వేసుకుంటే దానికి అసలు ఇంకా లుక్ రావట్లే, అది అందరూ వేసుకున్నదే కదా అన్న థాట్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ ఇది వేసుకున్న తర్వాత ఓ మై గాడ్, సో మెనీ రిప్లైస్ ఐ గాట్. సో ఇది బ్లౌజ్ అంతా ఇట్లా నెట్ వస్తుంది. ఇదంతా నెట్నే. మీకు నెట్ నాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు ఈ ప్లేస్లో కావలిస్తే ఇంకేదైనా మెటీరియల్ యూస్ చేయొచ్చు. బట్ నా ఒపీనియన్ వచ్చేసరికి ఇంకేదైనా మెటీరియల్ యూస్ చేసి ఇలా హ్యాండ్స్ పెట్టించుకోవాలనుకుంటే నో, ఐ సే నో. వై? బికాజ్ మీరు బెలూన్ హ్యాండ్ పెట్టించుకున్నప్పుడు లాంగ్ బెలూన్ హ్యాండ్ మీరు నెట్ పెట్టించుకుంటేనే మీకు అది క్లియర్గా ఎలివేట్ అయ్యి స్టిఫ్గా ఉంటుందని నా ఒపీనియన్. అండ్ ఈ నెట్ కూడా ఏంటంటే మీకు ఇరిటేటింగ్గా అలా ఏం అనిపించదు. ఇది కంప్లీట్లీ సాఫ్ట్ నెట్, చాలా స్మూత్గా ఉంటుంది బాడీ పైన, అస్సలు ఇరిటేషన్ అన్నది రాదు. సో మీరు ఈ నెట్కి డైరెక్ట్గా మీరు తీసుకొని చూసుకొని అప్పుడు పెట్టుకోవచ్చు. అండ్ నేను హ్యాండ్కి ఎండింగ్లో ఏంటంటే నాకు లైక్ పాత స్టైల్లో ఎక్కడో నేను చూసినట్టు నాకు ఐడియా. సో దానికి నేను ఎండింగ్లో ఇట్లా చిన్న బెల్ట్
అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు బెల్ట్లా వస్తుంది. సో ఈ బెల్ట్లా రావడం వల్ల ఏంటంటే ఈ హ్యాండ్ పార్ట్ అంతా ఇట్లా బెలూన్లా ఉంటుంది. సో దానివల్ల ఈ బెలూన్ అన్నది మనకు కనిపిస్తుంది. అందుకు నేను ఇట్లా బెలూన్ హ్యాండ్ పెట్టుకున్నాను. సో అండ్ ఇంకొకటి వెనకన వచ్చేసరికి మీరు చూసినట్టయితే బౌ, లైక్ ఒక సైడ్ బౌ ఉంటుంది, ఇట్లా బౌ వస్తుంది. సో బౌ రావడం వల్ల ఏంటంటే ఇది బౌ హ్యాంగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. యూ కెన్ సీ దిస్ బౌ. సో వెనక వేసుకున్నప్పుడు ఇలా ఈ కిందవి ఇలా హ్యాంగ్ అవుతాయి అండ్ బౌ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది. నా పర్సనల్ ఫేవరెట్ ఇది. అయితే మీలో ఎవరికైనా ఇది నచ్చి దీని రిఫరెన్స్ పిక్స్ కావాలి షేర్ చేయండి అని చెప్పినా కూడా నేను కంప్లీట్గా మీకు అవన్నీ షేర్ చేస్తాను. సో అది ఈరోజు వీడియో. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో నాకు కింద కామెంట్స్ చేయండి. అండ్ మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నేను హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాను. నాలో అయినా ఫ్లాస్ ఉన్నా ఏమైనా ఇంకా నేను సెట్ చేసుకోవాలి మార్చుకోవాలి అనుకున్నా కూడా నాకు కింద కామెంట్ చేయండి. నేను అవి రైట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్స్ వల్ల నాకు చాలా 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 ఒక మోటివేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచిగా ట్రై చేయడానికి నేను ట్రై చేస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తాను నేను ఈ బ్లౌజెస్ది. చేయాలో వద్దన్నది కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి. బాయ్.